మనకున్న స్థలంలో కిచెన్ గార్డ్ వేసుకొని నీట్గా మనం కళ్ళ ముందనే చూసుకొని పంట పండించుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే మనకి అమౌంట్ సేవ్ అవుతుంది, సొంతలకు బియ్య ఖర్చులు ఉండవు, ఆరోగ్య సమస్యలు లేకుండా సుభిక్షంగా ఉంటాము. అందరికీ నమస్కారం. నా పేరు మల్లంపల్లి వాసు. మాది చిట్టత్తూరు గ్రామం, తిరుపతి జిల్లా, రామచంద్రపురం మండలం. మాది చెరువు కింద మునగడ భూమిలో ఒక 2 ఎకరాలు ఉంది. నెక్స్ట్ వచ్చేసి తెల్లారితో లేస్తే చెరువులోకి పోతాం, చేపలు పడబట్టుకొని వచ్చుకుంటాం. వాటిని వ్యాపారానికి మా భార్య తీసుకెళ్తుంది. పోయేసి ఏదో తిరుపతికి చుట్టుపక్కల విలేజ్లలో పాడు అమ్ముకొని వస్తుంది. ఇంటికాడ అదేవిధంగా నాటుకోళ్ళు ఉన్నాయి. నాటుకోళ్ళకి ఏదో దానాలు పాడు వేసుకుంటాం, ఇంటికాడ చూసుకుంటుంటాం. మధ్యలో ఈ కరెంట్ పని, వైరింగ్ పని, నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ పని అవి ఇవి చేసుకుంటూ ఉంటాం. గ్యాప్ దొరికినప్పుడు ఆ విధంగా చేసుకుంటూ జీవనాధారం కోసం అటాపట్టు పోసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇంటి ముందర ఒక 1.5 సెంటు ఖాళీ స్థలం ఉంది. సంవత్సరం ముందు నుండి చుట్టూ ఫస్ట్ పచ్చ మ్యాట్ కట్టేసి లోపలంతా కిచెన్ గార్డ్ మారిగా ఒక 20 రకాల మొక్కలు నాటుకున్నాము. అరటి చెట్లు కానీ, చిక్కుడు చెట్లు కానీ, మిరప చెట్టు కానీ, వంకాయ చెట్లు, మళ్ళీ వచ్చేసి బీర చెట్లు, టమోటా వగేరా వగేరా ఒక 20 రకాల దాకా చేసి దాంట్లో మాకు కావాల్సిన నిత్యావసరాలకు కావాల్సిన సరుకులంతా కూడా పండించుకొని మేము జీవనాధారం పోసుకుంటా ఉన్నాము. పంట పండించే టైంలో పిచికారీ చేసే మందులు కాకుండా మేము పేడ ఎరువే అవుడితేనే వాడి ద్రవజీవామృతం, ఘనజీవామృతం, ఈ ప్రకృతి సేద్యం టైప్తో చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ కెమికల్ వాడకుండా ప్రకృతి సేద్యం టైప్తోనే ఆ కిచెన్ గార్డ్ వరకు మా ఇంటి దగ్గర ఇంకా కూడా మా అన్నదమ్ములకు కూడా అటా సప్లై చేసుకుంటూ మా వరకు ఇబ్బంది లేకుండా అవుటినే తింటా అవుటితేనే అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం. అదేవిధంగా కిచెన్ గార్డ్కి మారడానికి కారణం ఏమంటే మా బ్రదర్ ఒక అతను ఢిల్లీ బాబు అనేసి ఉన్నాడు. అతను 3 సంవత్సరాల నుండి ఈ ప్రకృతి సేద్యం మీదనే వర్క్ చేస్తున్నాడు. దాంతో మేము కలిసిన ప్రతిసారి ఈ విధంగా చేసుకో, ప్రకృతి సేద్యం బాగుంటుంది అనేసి చెప్పుకొచ్చినాడు. నేను మా కొడుకు కొంచెం లావుగా ఉండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తా ఉంది. సరే మా భార్య మేము కలిసి ఈ మరి కెమికల్ ఫుడ్ వల్ల అనేసి అనుకొచ్చినారనేసి చెప్పినారు. దాంతో మా భార్య మేము కలిసి డిసైడ్ చేసుకొని ప్రకృతి సేద్యం చేసుకుందాం అనేసి అతన్ని సూచనల మేరకు అదేవిధంగా కిచెన్ గార్డ్ వేసుకున్నాము. ఇప్పుడు దాదాపు సంవత్సరం నుండి పండిస్తూ ఉండే దానివల్ల ఒక 6-7 నెలలు కానండి మా ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం తగ్గుముఖం పడినాయి. ఇప్పుడు హాస్పిటల్కి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా మాకు బతుకు సాగుతూ ఉంది. ఈ కెమికల్ ఫుడ్ అవి ఇవి తినడం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తా ఉంది. ఇప్పుడైతే ప్యూర్గా మనం పండించుకోవడం వల్ల ఈ ప్రకృతి సేద్యం చేసుకుంటూ ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతం వాడుతూ ఉండడం వల్ల మనకి ఆరోగ్యం సమస్యలు కూడా లేకుండా కొంచెం బెటర్గా ఇప్పుడు 6-7 నెలలు కానివ్వండి కొంచెం సమస్యలు అనేది లేకుండా హాస్పిటల్కి పోయే పని లేకుండా శుభ్రంగానే మేము తింటా ఉన్నాం. మా రిలేషన్స్కి కూడా అప్పుడప్పుడు ఈ కూరగాయలు కూడా సప్లై చేసుకుంటున్నాం. వీలైన కాడికి ప్రతి ఒక్కరు కూడా వీటిని చేసుకుంటే ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తకుండా బాగానే ఉంటుంది. అదేవిధంగా ప్రతి వారం సొంతగా పోయి కూరగాయలు తెచ్చుకునేటోళ్ళం.
ఒక 400 నుండి 500 దాకా ఖర్చు అవుతా ఉన్నింది. ఇప్పుడు ఏమంటే ఒక 6-7 నెలలు కానివ్వండి ఈ కిచెన్ గార్డ్ వేయడం వల్ల కూరగాయలు మనకి ఇక్కడే లబ్ధి పొందుతున్నాం. దాంతో ఒక నెలలో ఒక 1500 నుండి 2000 మధ్యలో మనకు సేవ్ అవుతా ఉంది. అదేవిధంగా మా అమ్మ నాయనకు కూడా ఆ కూరగాయలు పంపించడం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర 60 ఏళ్ళు అట్టు ఉంటుంది. ఈ కూరగాయలే వాడడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు కొంచెం తగ్గుముఖం ఉన్నాయి. ఈ కిచెన్ గార్డ్ పుణ్యం అని మేము ఆరోగ్యంగా ఉన్నాం, మనీ ఒక సేవ్ అవుతూ ఉంది, అన్ని విధాలుగా ఆరోగ్యంగా బాగా సుభిక్షంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ తిరుపతి తిరుమల దేవస్థానం తరఫున మాకు నాటు ఆవు ఒక 1.5 సంవత్సరం ముందే ఇవ్వడం జరిగింది. దాంతోనే మనకి ఈ ఘనజీవామృతానికి దవజీవమృతానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం పేడ పంచితాలు అయితే మనకు అక్కడ ఆ ఆవు నుండే లబ్ధి పొందుతున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తా ఉన్నాను, ఈ విధంగా పండించుకోండి, ఈ విధంగా చేసుకుంటే మనకు ఆరోగ్యాలు బాగుంటాయని మా తమ్ముడు వాళ్ళకైతే మా రిలేషన్స్కి అయితే ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకోమని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు ఎంతో కొంత మనకున్న స్థలంలో కొద్దో గొప్ప కిచెన్ గార్డ్ వేసుకొని కూరగాయలు నాటుకోగలిగితే మన ఆరోగ్యాలు బాగుంటాయి, అమౌంట్ సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం. అదేవిధంగా మన ఆరోగ్యాలతో పాటు మన చుట్టుపక్కలను కూడా మంచి పోషకాలతో వాళ్ళని మంచి ఆరోగ్యానికి తెప్పించగలుగుతాం. ప్రతి ఒక్కరు కిచెన్ గార్డ్ వేసుకొని ఆరోగ్యాలు మీ జీవితాలు బాగుపరచుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.